ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. బాగా ఎక్కువగా జలుబు చేసింది, సో అందుకే జలుబు గురించే చెప్దాము అని అనిపించింది. జలుబు చేసినప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేసినా జలుబు తగ్గదు, వారం రోజులు జలుబు తగ్గదు. సో అయితే కొన్ని విషయాలు మనం పాటించడం వల్ల మనం ఏదైతే ఈ జలుబుతోనే మనము యాక్టివ్గా కూడా ఉండొచ్చు. అదేమి అంటే చక్కగా రెస్ట్ తీసుకోవడం, ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ రెస్ట్ తీసుకోవడము మంచిగా ఉంటుంది. అలాగే మంచిగా నీళ్లు తాగడము, వైటమిన్ సి అంటే మనకు నిమ్మకాయ నీళ్లు, నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల వైటమిన్ సి వస్తుంది, సో రికవరీకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకా స్టీమ్ ఇన్నలేషన్ అంటే ఆవిరి తీసుకోవడం. కాస్త బాగా పోయిపోయినా మనకి ఇప్పుడు వేపరైజర్స్ అని వచ్చేసాయి, ఇవి ఏం పని చేయవండి. అలా కాదు, బాగా పోయిపోయిన మరిగిచ్చి నీళ్ళని దాంట్లో మనం పసుపు వేసి బాగా దుప్పటి కప్పేసి ఆ ఆవిరిని కానీ తీసుకున్నాము అంటే చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. అది ఏదైతే పీల్చుకొని తలనొప్పి వస్తూ ఉంటుందో అవన్నీ తగ్గిపోతాయి. అలాగే మనము విక్స్ పూసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది. కాకపోతే మనకు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉన్నప్పుడు పారాసెటమాల్ వేసుకోవడం, అంతేగాని మనము ఈ బాగా కారుతుంది అని అంటే ఒక యాంటీ హిస్టమినిక్స్ ఏవైనా వేసుకోవడం, ఇంతే కానీ దీనికి మించి ఇంకా ఏమీ లేదు. మనం ఏం చేసినా వారం రోజులు అది ఉంటుంది. కాబట్టి దాంతో యాక్టివ్ లైఫ్ స్టైల్, బాగా ఎనర్జెటిక్గా ఉండాలి జలుబు ఉన్నా కూడా అంటే ఇవన్నీ నేను చెప్పిన అంటే వైటమిన్ సి నీళ్ళు అంటే నిమ్మకాయ నీళ్ళు తాగడము, మంచిగా రెస్ట్ నీళ్ళు తాగడము, అలాగే జ్వరం ఉంటే పారాసెటమాల్, జలుబు కారిపోతూ ఉంది అని అంటే మనము యాంటీ హిస్టమినిక్స్ వేసుకోవడం. ఇది తప్పితే ఇంకేవి జలుబుకి ట్రీట్మెంట్ లేదు. అంటే నాకు జలుబు చేసింది కదా, నేను ఇవే పాటిస్తూ ఉన్నాను. అందుకే మీ అందరికీ చెప్దామని చెప్పడం జరిగింది. స్టీమ్ ఇన్హలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేయండి. ధన్యవాదములు.